ఏర్పాటు చేయండి. సెంట్రలైజ్ మెనూస్ పెట్టి రుద్దద్దు. లోకలైజ్ మెనూస్, లోకల్ టేస్ట్ ఉంటాయి అధ్యక్ష. ఇప్పుడు మాకు రాయలసీమలో రాగి సంగటి మాకు లోకల్ టేస్ట్ అది. అట్లా ఒక్కొక్కరికి ఒక టేస్ట్ ఉంటే దాని ప్రకారం తయారు చేయాలని న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ పెట్టి చేశాం. సో మిడ్ డే మీల్స్ కూడా బలోపేతం చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ అయింది, మిగతా సబ్జెక్టులు వస్తాం. ఇంటర్మీడియట్ అధ్యక్ష, నాకున్న సమాచారం మేరకు 15 సంవత్సరాల తర్వాత మొదటిసారి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంస్కరణలు తీసుకుంటుంది మన ప్రభుత్వం. అనేక విషయాలు కమిషనర్ గారు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా ఈ సంస్కరణలు తీసుకొద్దాం అనుకుంటున్నాం. మీరు మీ అభిప్రాయాలు తెలియజేయండి అని చాలా స్పష్టంగా విద్యార్థుల దగ్గర నుంచి, తల్లిదండ్రుల దగ్గర నుంచి, ఉపాధ్యాయుల దగ్గర నుంచి వాళ్ళ అభిప్రాయాల సేకరణ తీసుకున్న తర్వాత కొన్ని నిర్ణయాలు మేము డ్రాప్ చేసాం. తీసుకుందాం అనుకున్న నిర్ణయాలు డ్రాప్ చేసాం. ఏదైతే అందరూ ఒప్పుకున్నారో ఆ నిర్ణయాలు ఇప్పుడు మేము ముందలు తీసుకెళ్తున్నాం. దాంట్లో భాగంగా అధ్యక్ష కరికులం టెక్స్ట్ బుక్ రివిజన్ చేశాం. అనవసరమైన సబ్జెక్ట్స్ భారం మన ప్రభుత్వం తగ్గించింది అధ్యక్ష. మల్టీ డిసిప్లినరీ లెర్నింగ్ అంటే ఎంబైపీసీ తిరిగి మళ్ళీ అమలు చేశాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ప్రతి మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండాలని నేను బలంగా నమ్ముతున్నాను. అంటే నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. కానీ జూనియర్ కళాశాలను కూడా మనం బలోపేతం చేయాలి. టైమింగ్ కొంచెం పెంచాలి. కాంటాక్ట్ అవర్స్ పెరగాలి అధ్యక్ష. అంటే పోటీ తత్వంలో మనం పోటీ పడకపోతే చాలా ఇబ్బంది పడుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష 10th వరకు నేను కూడా ఒక రకంగా చదివాను. 11th 12th వచ్చే తర్వాత నేను కూడా రోజుకి 10 గంటలు చదివాను అధ్యక్ష. 2 సంవత్సరాలు చదివాను. అది నాకు స్ప్రింగ్ బోర్డుగా పనిచేసింది అధ్యక్ష. సో కార్నింగ్ ఎమ్మెల్యే లాంటి విశ్వవిద్యాలయానికి వెళ్ళాలన్నా కూడా నాకు ఇబ్బంది పడలే. అటు నుంచి స్టాన్ఫర్డ్కి వెళ్ళాలన్నా ఎక్కడ తక్కువ అనిపించలేదు. అది స్ప్రింగ్ బోర్డుగా వాడాలి. ఎక్కువ ప్రెషర్ ఉండకూడదు, కానీ స్ప్రింగ్ బోర్డుగా వాడాలని మేము నమ్ముతున్నాం. అది మేము చేస్తాం అధ్యక్ష. అంతేకాకుండా కంపిటిటివ్ ఎగ్జామినేషన్ కోచింగ్ తిరిగి ప్రారంభిస్తాం. మెటీరియల్ అందజేస్తున్నాం. ఇప్పటికే మధ్యాహ్న భోజనం పథకం అమలు చేసాం. స్కూల్ కిట్ అక్కడ కూడా ఇస్తున్నాం అధ్యక్ష. వొకేషనల్ ఎడ్యుకేషన్ చాలా చాలా అవసరం అధ్యక్ష. 11th 12th లో వొకేషనల్ ఎడ్యుకేషన్ అది కూడా NSQF-కి అలైన్ చేసే విధంగా అది చేద్దాం అనేది. ఏకంగా కెరియర్ గైడెన్స్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా అదే జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని మేము పనిచేస్తాం అధ్యక్ష. అధ్యక్ష ఇంకా కలీజియేట్ ఎడ్యుకేషన్ అంటే విశ్వవిద్యాలయాలకు వచ్చేగల విశ్వవిద్యాలయాలు కూడా అనేక సంస్కరణలు అవసరం అధ్యక్ష. ఎందుకంటున్నానంటే యాప్షి పాత్ర ఏంటి, ఫీ రెగ్యులేటరీ కమిషన్ పాత్ర ఏంటి, కమిషనర్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ పాత్ర ఏంటి, యూనివర్సిటీ పాత్ర ఏంటి. అంటే కొన్ని యూనివర్సిటీలు ఓపెన్ యూనివర్సిటీ అని చెప్పేసుకుంటున్నారు, ఎక్కడంటే అక్కడ ఎగ్జామ్లు పెట్టేస్తున్నారు. కేంద్రంలో అక్కడి నుంచి మళ్ళీ మాకు అక్షంతులు పడుతున్నాయి. ఇట్లాగే ఎవరి పాత్ర ఏంటి, రోల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఫండింగ్ ఎలా అనే దానిపైన మేము చాలా సీరియస్ గా వర్క్ చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు రిక్రూట్మెంట్ గురించి కూడా మాట్లాడటం జరిగింది. వాస్తవం 3282 వేకెంట్ పోస్ట్ ఉన్నాయి. మీరే చెప్పారు లీగల్ ఇష్యూస్ అనేక ఉన్నాయి. చిరంజీవి గారు చాలా సింపుల్ గా లోకేష్ గాంధీ తేలికని పని అని చెప్పాడు. ఆయన బాధ్యత పెడతాను ఈ లీగల్ సమస్యలన్నీ పరిష్కరించమని మేమందరం తల కింద తపస్సులు చేస్తున్న సమస్యలు పరిష్కరించి రిక్రూట్మెంట్ చేయాలనేది లక్ష్యం పెట్టుకునే అధ్యక్ష. ఎందుకంటే NIRF ర్యాంకింగ్ లో ఓన్ స్టాఫ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది తప్పనిసరిగా చేయబడతామని గౌరవ సభ్యులు తెలుపుతున్నాం. అంతేకాకుండా ఒక అడ్మినిస్ట్రేషన్ కోసం ఒక యూనిఫైడ్ యాక్ట్ తీసుకొద్దాం అనుకుంటున్నాం. ఈ రోజు ఏమైందంటే ఒక్కొక్క యూనివర్సిటీ ఇష్టోచినట్టు నిర్ణయాలు తీసుకుంటున్నారు. దానివల్ల చివరికి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ మంత్రి గారు పడుతుంది. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ నాకు పడుతుంది. అంటే యూనిఫైడ్ యాక్ట్ రీసెర్చ్ చేయండి, అకాడమిక్స్ మీకు ఇండిపెండెన్స్ ఇస్తాం, బట్ అడ్మినిస్ట్రేషన్కి వచ్చేగల యూనిఫైడ్ యాక్ట్ ఉండాలని బలంగా మేము నమ్ముతున్నాం అధ్యక్ష. అంతేకాకుండా కొత్త యూనివర్సిటీలో మీరు చూస్తే అధ్యక్ష డీప్ టెక్ యూనివర్సిటీ ఒకటి నియమించాలనుకుంటున్నాం. ఈ డీప్ టెక్ చాలా మందికి తెలియదు, అసలు నేను కూడా నేర్చుకుంటున్నా. ఆర్టిఫిషియల్ మెషిన్ లెర్నింగ్ కాదు, హ్యూమనాయిడ్స్ రాబోతున్నాయి. ఆ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ మన పిల్లలకి ఎక్స్పోజర్ రావాలి, నేర్చుకోవాలి లక్ష్యంతో IIT చెన్నై, టాటా గ్రూప్, L&T, టోక్యో యూనివర్సిటీ వీళ్ళందరితో కలిసికట్టుగా ఒక డీప్ టెక్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నాం. ఇండియన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అమరావతిలో ఏర్పాటు చేయాలని లక్ష్యంతో, అంటే లా యూనివర్సిటీ కూడా పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. అంతేకాకుండా స్పోర్ట్స్ యూనివర్సిటీ అధ్యక్ష. నాకు నారాయణ గారు కూడా ఈరోజు పొద్దున్న కూడా చర్చ జరిగింది, మా భూమి కావాలి, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని. అందరు తెలుసు, మన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కూడా వెళ్ళాను, అక్కడ జైషా గారిని కలిశాను అధ్యక్ష. ఆయన కూడా ఒప్పుకున్నారు. ఎస్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ BCCI గారు కలిసి వన్ ఆఫ్ ద ఇండియాస్ లార్జెస్ట్, అంటే ఎక్కడైతే అహ్మదాబాద్ లో ఉందో అలాంటి ఒక స్టేడియం అమరావతిలో కడదాం, మొత్తం ఎకో సిస్టమ్ తీసుకొద్దామని ఆయన చెప్పారు. కేవలం క్రికెటే
క్రికెటే కాదండి, ఇతర స్పోర్ట్స్ లో కూడా మన పిల్లల్ని ముందరికెళ్ళిన ఆలోచనతో మన ప్రభుత్వం ఉంది. అది త్వరలో కూడా ISB మోడల్లో తీసుకుని చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తాం.